ప్రకటన గ్రంథంలో చెప్పిన నెరవేర్పులన్నీ ఒకటొకటిగా జరగటం ప్రారంభమవుతుంది. న్యూస్ చూడు. నువ్వు చూడాలనుకుంటే, కాసేపు ఏదన్నా చూడాలనుకుంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడు. ఒక పక్క ప్రకృతి విలయాలతో చనిపోతుంటే మరో పక్క యుద్ధోన్మాదంతో చచ్చిపోతుంటారు కదా. ప్రపంచ ప్రజలు అన్ని దేశాలలో ఒక విప్లవం లేచిద్ది. ఏమనంటే, ఈ దారుణ మారణకాండం మేము చూడలేము. కాబట్టి ఎక్కడ ఏది ముందుకొచ్చినా ప్రాణ నష్టం తప్పనిసరి. భవిష్యత్తులో జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. అరబ్ దేశాలు 10 దేశాలు కలిపి ఒక్కటే దేశంగా మారబోతుంది. అయితే ఈ యొక్క అరబ్ దేశాలను గురించి దేవుడు మనతో ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించినాడు ఆ బైబిల్ గ్రంథంలో అంటే చాలా స్పష్టంగా అనేక ప్రాంతాల్లో ఆయన మనకు బయలుపరుస్తూ చూపిస్తూ వచ్చినాడు. నేను ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మీకు కొన్ని వచనాలు చూపించాలనుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనము 2వ వచనంలో చూస్తున్నాము. ఇదిగో ఒక తెల్లని గుర్రము కనపడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుని ఉండెను, అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను, అతను జయించుటకు బయలుదేరి వెళ్ళను. అయితే ఇది దేని గురించి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ తెల్ల గుర్రం మీద కూర్చున్న వ్యక్తి, ఇది యాంటీ క్రైస్ట్కి సంబంధించింది. అయితే ఈ యొక్క 6వ అధ్యాయంలో మనము 4 గుర్రాలను చూస్తున్నాము. ఆ 4 గుర్రాలు ఏం గుర్రాలంటే, ఒకటి తెల్లని గుర్రము, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, అదేవిధంగా పాండుర వర్ణము గుర్రము. పాండుర అంటే ఇది గ్రీన్ కలర్. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాసి ఉన్నదంటే, భూమి యొక్క 4వ భాగం పైన అధికారము ఇయ్యబడెను. వీడికి ఈ యొక్క 4వ గుర్రానికి భూమి పైన 4వ భాగం పైన ఈ యొక్క గ్రీన్ కలర్ గుర్రానికి భూమి పైన 4వ భాగము అధికారం ఇయ్యబడినని రాస్తున్నది. అయితే ఈ యొక్క ఎందుకు దేవుడు కలర్లను మెన్షన్ చేస్తున్నాడు? ఎందుకు గుర్రాలు, ఎందుకు కలర్స్ని మెన్షన్ చేస్తున్నాడు? కలర్స్ను మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఈ కలర్స్లలో ఏమైనా సందేశం ఉన్నదా? ఈ కలర్స్ తోటి దేవుడు మనతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడా, కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడా అంటే దేవుడు ఖచ్చితంగా మనతో కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నాడు ఈ యొక్క 4 గుర్రాలతోటి. ఈ యొక్క 4 గుర్రాల కలర్లు మళ్ళొకసారి చూడండి. తెలుపు రంగు గుర్రము, ఎరుపు గుర్రము, నలుపు గుర్రము, పండుర వర్ణపు గుర్రము, గ్రీన్ కలర్ గుర్రాలు. అయితే ఈ యొక్క కలర్స్కి సంబంధించి ఏమైనా దేశాలు ఆ యొక్క జెండాలు కలిగి ఉన్నాయా? ఏ దేశాలైనా ఫ్లాగ్స్ను కలిగినాయా? ఒకటి చూద్దాం. ఈ యొక్క తెలుపు, ఎరుపు, నలుపు, గ్రీన్ కలర్కి సంబంధించిన ఏమైనా దేశాలు ఉన్నాయేమో చూద్దాము. అవి ఎక్కడున్నాయో చూద్దాము. యుఏఈ, లిబియా, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, జోర్డాన్, కువైట్, పాలస్తీన్, సౌదీ అరేబియా, ఇరాన్. ఈ దేశాల కలర్స్ అన్నీ చూడండి. ఈ దేశాల్లో ఉన్నటువంటి కలర్స్ ఏమేమి కలర్స్ ఉన్నాయి, ఫ్లాగ్స్కి ఏ కలర్స్లో ఉన్నాయి? తెలుపు రంగు, ఎరుపు రంగు, నలుపు రంగు, గ్రీన్ కలర్, లేకపోతే పూర్తిగా గ్రీన్ కలర్. ఈ వీటిలోనే ఈ యొక్క 4 కలర్లోనే ఉన్నటువంటి కలర్స్, వాటి యొక్క ఫ్లాగ్స్. అంటే దేవుడు మనతో ఏమైనా కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడా? ఇవన్నీ ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి? ఓన్లీ ఈ యొక్క అరబ్ నేషన్స్లోనే. ఏవైతే ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ కూడా ఇజ్రాయెల్ పైన అటాక్ చేసినాయి, 6 డే వార్లో కూడా ఈ యొక్క దేశాలు అటాక్ చేసినాయి. భవిష్యత్తులో కూడా ఈ దేశాలే వన్ వరల్డ్ గవర్నమెంట్ని స్టార్ట్ చేయబోతున్నాయి. స్టార్ట్ చేసిన తర్వాత ఇజ్రాయెల్తో పీస్ డీల్ జరిగేది కూడా ఈ దేశంతోటే. ఈ యొక్క డీల్ జరిగేది, శాంతి ఒప్పందము, ఒక సంధి, యాంటీ క్రైస్ట్ వచ్చి సంధి చేసేది కూడా ఈ దేశాలతోటే తొందరలో రాబోతుంది. కారణం ఏదైనా కావచ్చు. మనం ఇంతమంది ఉండి స్వతంత్రులంగా ఎవడికోడు పాలన చేసుకుంటుంటే ఎవడు మనల్ని లక్ష్య పెట్టట్లేదు. ప్రపంచమంతటా మనం ముద్ర వేయాలంటే మన విడివిడి దేశాలుగా కాకుండా మనందరం ఇస్లామిక్ సంబంధులం కాబట్టి మనందరం కలిసి ఒక్కటే దేశం అయిపోదాం. అప్పుడు 10 దేశాలు కలిసి ఒకటే అయిపోయి ఒకటే ముద్ర, ఒకటే రాజు అయినప్పుడు అమెరికా కంటే కూడా అదే అగ్రరాజ్యం అవుతుంది. ఆ రాజు సిరియా
సంబంధి అయి ఉంటాడు. బాగా వినండి. ఇక ప్రపంచం మొత్తానికి పెద్ద రాజ్యంగా ఆ అరబ్ రాజ్యమే కనపడిద్ది. ఎందుకంటే 10 దేశాలు కలిసి ఒకటైపోయింది కదా, దాని ఎఫెక్ట్. అదేమో అలా అయింది. ఇక మిగిలిన దేశాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి డి అంటే డి అని కొట్టుకొని ప్రాణ నష్టం జరిగి అన్ని దేశాల్లో ప్రజలు మాకు యుద్ధరహిత పరిపాలన కావాలి అని నినదిస్తారు. అలా నినదించినప్పుడు ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాల ప్రధానులు, ప్రభుత్వ అధికారులు గ్యాదర్ అయి మంతనాలు జరుపుతారు. ఏం చేద్దాం, ప్రజలందరూ ఇలాగ మొత్తుకుంటున్నారు, మా దేశంలో ఇలాంటి వ్యతిరేకతలు వస్తున్నాయి అంటే మా దేశంలో కూడా వస్తున్నాయి, మా దేశంలో కూడా వస్తున్నాయి, అందరికీ అదే గొడవ. అప్పటికే 10 దేశాలు ఏకమై ఒక్కటై పరిపాలించుకుంటున్నాయి కదా హాయిగా. ఇక గ్యాదర్ అయినటువంటి ఈ ప్రధానులందరికీ కానీ, ఇక పెద్ద అధికారులకు కానీ ఒక్కటే ఆలోచన వచ్చింది. 2 దేశాలు విడివిడిగా ఉంటే యుద్ధం తప్పనిసరి. ఈడు వాడి మీద అతిశయించవచ్చు, వాడు ఈడి మీద అతిశయించవచ్చు, ఎవడు నోరు సారినా ఇంకొకడు కొట్లాడికి వస్తాడు. అదే 2 దేశాలు విడివిడిగా ఉండకుండా 2 ఒకటైపోయింది అనుకో, ఇంకా ఫైటింగ్ చేయడానికి ఇంకొకడు లేడుగా. కాబట్టి వాళ్ళు 10 మంది కలిసి ఒక్కటైపోయి అంత చక్కగా పరిపాలించుకుంటున్నప్పుడు మనం ఓ పని చేద్దాం, మనందరం కలిసి ఒక్కటైపోదాం. ఈ కారణాన్ని బట్టి అన్ని దేశాలు కలిసి మనం ఒకటైపోదాం, మనలో ఒకడిని రాజుగా నియమిద్దాం అని ఆలోచనకు వస్తారు. ఆలోచనకు వచ్చినప్పుడు వీళ్ళు ఈ ప్లాన్లో ఉంటారు. ఒక పక్క ప్రకృతి విలయాలు జరుగుతూ ఉంటాయి. అమెరికా అన్ని విధాల ఎఫెక్ట్ అయిపోయి ఆర్థిక మాంద్యంతో, ప్రకృతి వైపరీత్యాలతో, రకరకాల పరిస్థితులతో అమెరికా భయంకరంగా ఎఫెక్ట్ కాబోతుంది భవిష్యత్తులో. దేశాలన్నీ కలిసి మనం ఒక్కటే దేశం అవుదాం అనే ఆ మంతనాల్లో ఉంటారు. ఆ ప్రక్క 10 మంది రాజులు ఏకమై ఒకడికే రాజ్యాన్ని అప్పచెప్తారు. దాన్ని దశరాజ్య కూటమి అంటారు. ఆ దశరాజ్య కూటమికి ఒకడు రాజుగా ఉంటాడు కదా, వాడు పరిపాలన మొదలు పెడతాడు. ఆ పరిపాలన బాగానే ఉందని వీళ్ళు అనుకుంటారు. వినండి, ఎవరు? ఈ మిగిలిన దేశాల వాళ్ళు. దాన్ని బట్టి మనం కూడా ఒకటైపోదాం, ప్రపంచమంతా ఒక్కటే దేశం అయిపోదామని ఆలోచన చేస్తారు కదా. ఈ మంతనాలు జరుగుతున్న టైంలో అక్కడ ఆ 10 దేశాలకు ఒకడే రాజు అవుతాడని చెప్పాను కదా, అరబ్ దేశాలకి. ఆ ఒక రాజు మీద 10 మంది అప్పచెప్పారు వాడికి అధికారం. అందులో 3 రివర్స్ అయ్యి అతని మీద తిరుగుబాటు చేస్తారు. నువ్వేదో మంచోడు అని, నువ్వు మంచిగా వెళ్తావని మేము నీకు అవకాశం ఇచ్చాం, కానీ నువ్వు మాకు అభ్యంతరకరమైన రీతిలో పాలన చేస్తున్నావు కనుక నీ అధికారానికి మేము ఒప్పుకోము అని రివర్స్ అవుతారు. నేను ఇప్పుడు రాజుని, నా మీద ఎదురొస్తారా మీరు? నా మీద తిరుగుబాటు చేస్తారా? మీ అంతు తేలుస్తానని వాడు వాళ్ళ మీద ఫైట్ చేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కుట్ర చేసి వాడిని చంపుతారు. ఆ 10 దేశాల మీద రాజుగా ఎవరైతే ఉంటాడో అతన్ని చంపుతారు. మరి ఈ మాత్రం అమెరికాకే ఈ స్థాయి ఉంటే 10 దేశాలకు ఒక్కడే రాజు అయిన వాడు టాప్ నంబర్ 1లో ఉంటాడు, టాప్ 1లో ఉంటాడు. అంటే వాడి యొక్క చావు బ్రతుకు విధానం అంతా కూడా మనకు తెలుసుద్ది. కాబట్టి ఫలానా దేశాల మీద అధిపతిగా అయిపోయిన ఆ రాజు గారిని ఫలానా కారణం చేత చంపారట. ప్రజల సందర్శనార్థమై ఆయనను ఇదిగో ఇలాగ ఉంచారు అని ఆయనని అలా పెట్టి అందరూ చూడటానికి 3 రోజులనో 5 రోజులనో ఉంటుంది కదా. పెద్ద పెద్దోళ్ళు పోతే వెంటనే తీసుకెళ్ళి గుంటలో పెట్టరు. ప్రపంచం మొత్తం గుర్తించినటువంటి వ్యక్తి చేస్తే డింగ్మని తీసుకెళ్ళి గుంటలో పెట్టరు. చూడటానికి ప్రజల సందర్శనార్థమే అతనిని భద్రపరిచి అందరూ చూడటానికి ఏర్పాటు చేస్తారు. అలాగా అతనిని 3 దినాలు ప్రజల సందర్శనార్థమే ఉంచుతారు. ఉంచినప్పుడు అతడేం చేస్తాడంటే 3వ రోజు అందరూ చూస్తూ ఉండగానే
దిగ్గున లేచి కూర్చుంటాడు చచ్చిపోయినాడు. ఆ వింత ఇప్పుడు టీవీలు మారిపోయి సెల్ ఫోన్లు వచ్చినాయిగా, బాత్రూంలో కూర్చొని సెల్ చూసేవాడికి కూడా సమాచారం అందిద్ది. ఫలానా వ్యక్తి ఇలా చనిపోయాడు, ఇలా లేదు. ఏ చిన్న టెంకాయని కూడా వదిలిపెట్టరు కదా న్యూస్ వాళ్ళు. అలాంటిది ఏకదం అందరి ముందు సచ్చినోడు తిరిగి లెగిస్తే టాన్ టాన్ టడా, ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తినటువంటి అద్భుత సంఘటన అని మొదలుపెట్టి అదంతా లైవ్ చూపిస్తూ ఉంటారు. ఇక అందరికి కూడా మైండ్ బ్లోయింగ్. రియల్గా అందరి ముందు చనిపోయాడు, రియల్గా అందరి ముందు మూడవ నాడు తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత వాడు అంతటితో ఊరుకోడు. అంతకుముందు తను ప్రదర్శించని వింతైన శక్తులు తిరిగి లేచిన తర్వాత వాడు ప్రదర్శించటం మొదలు పెడతాడు. వాడు అబద్ధ క్రీస్తు. వాడేం చెబుతాడు? నేనే క్రీస్తు అని అబద్ధం చెబుతాడు. క్రీస్తును అనుటకు రుజువులు ఇవిగో అని చచ్చి తిరిగి లేచిన ఘట్టం ఒకటి వాడుకుంటాడు. తర్వాత కొన్ని ఏర్పరచబడిన వారిని సైతం మోసగించుటకు, చూడు కావాలంటే ఉంది లేఖనంలో, మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై, ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అది లెక్క. ఇక వాడు సూచక్రియలు మహత్కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేస్తా చూపిస్తూ ఉంటాడు కదా. ప్రజలంతా కూడా నజరేయుడైన యేసు కాదు లోకరక్షకుడు, ఇదిగో ఈయన అని భూజనులందరూ చావు దెబ్బ తగిలి బ్రతికిన ఆ క్రూర మృగమును వెంబడించిరి అన్న ప్రకటన వచనం నెరవేరింది. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు రావాలంటే ఈ వీడియో కానుక మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకన్ వస్తది. వచ్చిన బెల్ ఐకన్ క్లిక్ చేస్తే క్రింద ఆల్ అనే ఆప్షన్ వస్తది. ఆల్లో పెట్టుకోండి. ఇలా చేసినప్పుడు మా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.